ఈ ఏడాది రబీ సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇందుకు గాను జిల్లాలో 229 ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో కలెక్టర్ డాక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ తేజ్భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మాధవిలత మాట్లాడుతూ, జిల్లాలో రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలో 229 ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గత ఖరీఫ్ సీజన్లో రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగులను ముందుగానే ఆర్బీకేల్లో ఉంచి రైతు నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తేజ్భరత్ మాట్లాడుతూ, జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి నేటి నుంచి తొలి విడతలో 6 మండలాల్లో 87 పీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పౌర సరఫరాల డి రాధిక తదితరులు పాల్గొన్నారు. మనకి గత ఖరీఫ్ లో చూసాము, ప్రొక్యూర్మెంట్ చాలా చక్కగా ప్రతి ఆర్బీకేలో కూడా ముందే బస్తాలు పెట్టుకుంటూ టెక్నికల్ అసిస్టెంట్ విఏలందరూ కూడా రైతులకి అందుబాటులో ఉంటూ ప్రతి గింజ ధాన్యం కొని రైతులు కూడా సకాలంలో అమౌంట్ అనేది వేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఈసారి రబీలో కూడా మన తూర్పుగోదావరి జిల్లాలో 229 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ ప్రతి ఆర్బీకేలో కూడా ఈ 229 ఆర్బీకేస్ లో కూడా గన్ని బ్యాగ్స్ అనేది ముందే పెట్టుకుంటూ రైతులకి ఈ క్రాప్ బుకింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో వాళ్ళది ఎప్పుడైతే హార్వెస్టింగ్ వస్తుందో దానికి ఒక వారం ముందు వాళ్ళకి షెడ్యూల్ కూడా చేయడం జరుగుతుంది. షెడ్యూల్ చేసి వాళ్ళకి హమాలీస్, తర్వాత వెహికల్స్ ఇవన్నీ కూడా ట్యాగింగ్ చేసుకుంటూ వాళ్ళు వరి కోతలు చేస్తూనే వారికి మాయిశ్చర్ అనేది కంటెంట్ చూసుకుంటూ ధాన్యానికి ఇమ్మీడియట్ గా మిల్స్ కూడా అది పంపించడం జరుగుతుంది. మనం రబీ సీజన్ కి సంబంధించి ఇవాళ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 6 మండలాల్లో ఓపెన్ చేసుకుంటున్నాము. అలాగే ఒక 6 మండలాల్లో ఏప్రిల్ 5వ తారీఖున ఓపెన్ చేస్తున్నాము. మిగతా అన్ని మండలాల్లో కూడా 9వ తారీఖున ఓపెన్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఈ రోజు కాపవరంలో ఫస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ కలెక్టర్ చేరినట్టుగా మనం ఓపెన్ చేస్తున్నాము. సో మనం లాస్ట్ 4 సీజన్స్ కూడా మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఒక మోడల్ గా జరిగింది. ఇటువంటి కొత్త ప్రవేశపెట్టిన అంటే ఈ గన్ని రిజిస్టర్ కానివ్వండి, జీపీఎస్ కానివ్వండి, బయోమెట్రిక్స్ కానివ్వండి, ఏది పెట్టినా మనం ఫాస్ట్ గా మనం నేర్చుకుని అందరు అధికారులు రైతుల్ని సమర్థం చేసుకుని మీటింగ్లు పెట్టుకుంటూ అందరినీ చేతులు పరిస్థితి చేస్తూ వస్తున్నాము.